హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఊరు నుంచి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తెచ్చుకునే వాటిల్లో ప్రాన్స్ కూడా ఉంటాయి కదండి. కానీ ప్రాన్స్ రెసిపీస్ అయితే నేను పెద్దగా ఎక్కువ షేర్ చేయలేదని అంటూ ఉంటారు. సో ఈరోజు ఒక ప్రాన్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. దీనికోసం ఒక కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ వేసేసా అండ్ అలాగే మిర్చి వేసేసా. ఆనియన్ నేను చాపర్లో ఎక్కువ తిప్పేసా, అందుకే కొంచెం పేస్ట్ అయిపోయింది అనమాట. బట్ దట్ వోంట్ బీ ఏ ప్రాబ్లం. పేస్ట్ అయినా పర్వాలేదు, మనం సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. పచ్చివాసన పోయేదాకా ఇదంతా వేపేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నది క్యాస్ట్ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నానండి. మొన్న ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, మీకు షేర్ చేశాను కదా, తవ్వ అండ్ కడాయి కాంబోలో తీసుకున్నాను అని చెప్పి అదే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం యూస్ చేసే వెజల్ని బట్టి కూడా టేస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ దట్టు మనకి ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ వాడమని కుక్వేర్ ఎక్కువ చెప్తున్నారు బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అందుకని ఆల్మోస్ట్ మా ఇంట్లోని నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా నేను తీసేసాను. సో ఎక్కువ క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అంతా మంచిగా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి అది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపేసాను. నెక్స్ట్ ఇందులో నేను బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రాన్ కర్రీ యాసచ్గా ప్రాన్ కర్రీ చాలా తక్కువే చేస్తూ ఉంటారు, రకరకాల వెజిటబుల్స్లో కలిపేసి వేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అయితే ఎక్కువ రోజులు వస్తాయి అన్న ఆశ. అండ్ మా ఇంట్లో కూడా ఎక్కువ బీరకాయ రొయ్యలు, బెండకాయ రొయ్యలు, వంకాయ రొయ్యలు, టమాటా రొయ్యలు ఇట్లాంటివి ఇష్టపడతారన్నమాట వెజిటబుల్స్తో కలిపి చేసినప్పుడు. సో అందుకని నేను ఎక్కువ వెజిటబుల్స్తో కలిపే చేస్తాను. సో ఇక్కడ బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పీల్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసేయాలి. బీరకాయతో పాటు వండుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓన్లీ ప్రాన్ కర్రీ గ్రేవీలాగా అలా చేసుకునేటట్టు అయితే మనం మసాలాస్ అన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ వెజిటబుల్స్తో చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, బట్ స్టిల్ ఇట్ టేస్ట్ గుడ్. అందుకనే మసాలాలు ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి నేను ఇలా వెజిటబుల్స్తో కలిపి చేస్తూ ఉంటాను ఎక్కువ. నెక్స్ట్ అందులో కాస్త పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి. సాల్ట్ వేస్తే మనకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట బీరకాయ ముక్కలు. ఇంకా నేను ఇందులో కారం ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను యూజ్ చేసిన పచ్చిమిరపకాయలు చాలా స్పైసీ ఉన్నాయన్నమాట. అందుకే ఓన్లీ పచ్చిమిరపకాయలే యాడ్ చేశాను. మీ పచ్చిమిరపకాయలు అంత కారం లేకపోతే కనుక కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం తర్వాత కూడా మనం టేస్ట్ చేసి ఇంకా కావాలి స్పైసీనెస్ అనుకుంటే సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొద్దిసేపు మనం మూత పెట్టగానే బీరకాయలు మంచిగా ఇలాగా మగ్గిపోతాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, బట్ ఏది కూడా అంటుకోవట్లేదు, చూసారు కదా. ఎందుకంటే బీరకాయలో కూడా మనకి వాటర్ యూజ్ అవుట్ అవుతాయి కాబట్టి అదేం మనకి స్టిక్ అవ్వదు. మరి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఏం కుక్ చేయక్కర్లేదన్నమాట. సో అందుకే ఆయిల్ తక్కువ కూడా వేసుకోవచ్చు. జనరల్గా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు, బట్ నేను కొంచెం తక్కువే వేస్తుంటానులేండి. అండ్ ఇక్కడ పక్కన బౌల్లో ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ రసం పెడుతున్నా అనమాట. బీరకాయకి రసం మంచి కాంబినేషన్. అండ్ మనం పెట్టే రసం తెలుసు కదండి, బీట్రూట్ రసం పెడుతుంటా అనమాట. ఆల్రెడీ ముందు కూడా షేర్ చేసా, బట్ క్విక్గా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసి దానిలో మామూలు మన రెగ్యులర్ పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి దాంతోపాటు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్ టమాటా రసాన్ని ఇంకొంచెం హెల్దీఫై చేయడానికి అనమాట మనం బీట్రూట్ యాడ్ చేయడం. దానివల్ల కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకొంచెం హెల్దీగా తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడు రసం పెట్టినా సరే ఖచ్చితంగా అందులో బీట్రూట్ వేసేస్తూ ఉంటాను. రసం చాలా రకాలు పెడుతూ ఉంటారు కదండి, నేను కొద్దిగా చింతపండు తక్కువ వేసి టమాటాలు అవి వేసి పెట్టుకుంటా అనమాట. సో అందుకని ఇక్కడ పోపు వేగిపోయిన తర్వాత దానిలో టొమాటో యాడ్ చేసేసాను. నేను చాపర్లో వేసాను కాబట్టి అది మంచిగా ఇలాగా ప్యూరీలాగా అయిపోయింది. మన టమాటా మగ్గేలోపు ఇక్కడ బీరకాయ మగ్గిపోయింది కదండి, దానిలో ప్రాన్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి రెడీ టు కుక్ ప్రాన్స్ కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను. అదే మీరు పచ్చి రొయ్యలు యూస్ చేస్తున్నట్లయితే కనుక బీరకాయ కన్నా ముందు రొయ్యలు వేసి అవి పచ్చివాసన అంతా పోయి దానిలోంచి వాటర్ యూజ్ అవుట్ అవుతాయి అనమాట. అవంతా అయిపోయిన తర్వాత అప్పుడు బీరకాయ వేయాల్సి ఉంటుంది. సో నేను ఊరి నుంచి వచ్చినప్పుడల్లా ఇలా తెచ్చుకుంటా కాబట్టి నాకు కుక్ చేయడం చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ప్రాన్ కర్రీ. అంతలో ఎదుగుండి మన టొమాటో కూడా మంచిగా మగ్గిపోయింది. దాంట్లో ఒక మీడియం సైజ్ బీట్రూట్ని అయితే పీల్ చేసి ఇలాగ ముక్కల్లా కట్ చేసి వేసేసాను. మీరు గ్రైండ్ చేసి కూడా వేయచ్చు, బట్ గ్రైండ్ చేసి వేసే దానికన్నా కూడా ఇలా ముక్కలు చేసి వేసినప్పుడు కలర్ బాగా వస్తుందని అనిపిస్తుంది. గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే మనం వేయించినప్పుడు ఆ కలర్ అంతా చాలా మటుకు పోతుందనమాట. సో నాకు ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దట్ కలర్ కాబట్టి నేను ఇలా ముక్కలు కట్ చేసి వేసాను. దాంట్లో కొద్దిగా నానబెట్టిన చింతపండు, అంటే రసానికి చింతపండు పులుపు కూడా కొద్దిగా ఉండాలి కదా, అందుకని కొద్దిగా చింతపండు
యాడ్ చేస్తాను. కావాలంటే చింతపండు రసం కూడా పోసుకోవచ్చు, బట్ అది మళ్ళీ ఆ రసం పిండి పోయడం ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా చింతపండునే అందులో వేసేస్తాను అనమాట. సో దట్ అది వాటర్తో పాటు మరిగిపోయి పుల్లదనం వచ్చేలాగా. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు కూడా మనకు ఆ పులుపు పడుతుంది అనమాట బీట్రూట్ ముక్కలకి. సో బీట్రూట్ ముక్కలు తిన్నా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నంతో తిన్నప్పుడు. సో అందుకని అది కొద్దిగా ఒకసారి అలా వేపేసి దాంట్లో వాటర్ యాడ్ చేస్తాను. అండ్ లుక్ ఎట్ ద కలర్, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అమాంతం ఇలా తాగేయాలనిపించేస్తుంది అనమాట నాకు. అంత బ్యూటిఫుల్ కలర్ వచ్చింది కదా. నెక్స్ట్ దీనిలో కొద్దిగా సాల్ట్, పసుపు అండ్ అలాగే రసం పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మిరియాల పొడి యాడ్ చేస్తాను అనమాట. సో అందుకని ఇంకా కారం ఏమీ యాడ్ చేయను. అండ్ అలాగే రసం పౌడర్లో కూడా కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి ఇంకా కారం ఏమీ యాడ్ చేయను. అండ్ ప్రాన్స్ కొంచెం మగ్గిని అంటే అయిపోయినట్టే మన బీరకాయ రొయ్యలు కర్రీ. దానిపైన కొంచెం కొత్తిమీర చల్లేస్తే అయిపోయింది. అండ్ నేను కారం యాడ్ చేయలేదు కాబట్టి ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. అండ్ వీ లైక్ ఇట్ ఇన్ దిస్ వే. సో అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోతుంది బీరకాయ రొయ్యల కర్రీ. అండ్ ఇక్కడ మన రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి మరిగితే సరిపోతుంది అనమాట. మీరు కొద్దిగా ఉప్పు అవి చూసుకొని కారం అవి కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పచ్చి వెల్లుల్లిపాయలని ఒక 2-3 దంచేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అండ్ లాస్ట్కి ఇంకా దించేసేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే గుమ్మని వాసన వస్తుంది అనమాట. సో అంతే, చాలా సింపుల్గా ఇవాళ లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. సో ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, ఐ గాట్ రెడీ. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను అనమాట. ఎక్కడికి అంటే అఫ్కోర్స్ షాపింగ్కి వెళ్తున్నాను, బట్ ఇట్స్ రియలీ డిఫరెంట్ షాపింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చాలా రకాల షాపింగ్ చేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పటి వరకు ఎప్పుడు చెయ్యనటువంటి షాపింగ్ చేస్తాను. బాబాయ్ అలాంటిది ఏం చేస్తున్నాను అనుకుంటే ద మోస్ట్ కామన్ థింగ్, బట్ నేను ఎప్పుడు షాపింగ్ చేయలేదు అలాంటిది. ఏంటి ట్విస్టుల మీద ట్విస్టులా ఉంది కదా, అంతేం లేదులేండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలామంది ఫేవరెట్ డ్రెస్ విచ్ ఈస్ నైటీ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. నైటీ ఇప్పుడు నుంచి సంధ్య నైటీలో చూడొచ్చారని అనుకోకండి, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ. సో నేను నైటీలు వేసుకోను కాబట్టి నా కోసం కాదు, మా వద్ద కోసం అనమాట. అంటే జనరల్గా నైటీలు అనగానే ఎక్కువ పెద్ద పెద్ద సైజువే ఉంటూ ఉంటాయి కదా. సో చిన్న సైజ్ నైటీలు ఎక్కడ దొరుకుతాయో ఏంటో కూడా తెలియదు. జనరల్గా ఇప్పటివరకు అసలు ఎప్పుడూ నైటీలు కొనలేదన్నమాట. సో చూడాలి, ఇప్పుడు వెళ్తున్నాను. అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి కూడా తెలియదు. జస్ట్ ర్యాండమ్గా అలాగా షాప్స్లో చూసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నా. అండ్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోవాలి. సో నైటీలు, హ్యాండ్ బ్యాగ్ ఇవి 2 అనమాట. ఎక్కువ టైం లేదు, లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడో ఆన్లైన్లో పెట్టేసేదాన్ని, కానీ బట్ ఈరోజు ఈవినింగ్కే కావాలి నాకు. సో అందుకని గిఫ్ట్ చేయడానికి కోసం అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు వెంటనే బయటకు వెళ్తున్నాను. సో ముందైతే నైటీలు వేట కానీ హ్యాండ్ బ్యాగ్ ఏమో ఐ రియలీ డోంట్ నో నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. వీణతో మాట్లాడితే కొన్ని షాపులు చెప్పింది అక్కడెక్కడన్నా చూడు అని చెప్పి. ఎందుకంటే మా వీణ కూడా నైటీలు వేసుకోదు, దానికి కూడా తెలియదు. మా ఇద్దరు సేమ్ పర్సనాలిటీ అయినా దానికి తెలియదు. సో అసలు చిన్న సైజ్ నైటీలు ఉంటాయా, ఉండవా, ఉంటే ఎలా ఉంటాయి ఏమీ తెలీదు. సో వెరైటీగా అనిపిస్తుంది అన్నమాట. లెట్స్ గో, వెళ్దాము. ఒక మంచి హ్యాండ్ బ్యాగ్, ఒక 2-3 నైటీస్ మంచివి స్మాల్ సైజ్వి దొరికేస్తే చాలు, మస్త్. ఓకే లెట్స్ గో. అందుకే రెడీ అయ్యాను. నైటీలు అనుకుంటూ నైటీల వేట అయితే ప్రారంభించానండి. ఎక్కడెక్కడో తిరిగాను, బట్ ఎక్కడైనా సరే ఎక్సెల్ ఫ్రీ సైజులు ఉన్నాయి కానీ స్మాల్ సైజులు ఎక్కడా లేవన్నమాట. సో ఎక్కడొక్కడ దొరుకుతాయని నాస్తో అలా తిరిగా. అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్ నేను ఏంటంటే బ్యాగిట్లో తీసేసుకున్నాను. అక్కడ నేను అడిగితే వాళ్ళు షూట్ చేయొద్దు అన్నారన్నమాట. సో అందుకని నేను అక్కడ ఏమి షూట్ చేయలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం బ్యాగ్ తీసుకున్నానో చూపిస్తానులేండి. అండ్ ఇక్కడ మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్లు ఏమన్నా ఉన్నాయనంటే చాలా మందికి నైటీస్ అనే ఫీల్ అవుతారు. అండ్ బ్రోజ్ అంతా తిరిగి కష్టపడి వచ్చిన రాత్రికి హాయిగా ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకొని పడుకుంటే ఆరాంగా నిద్ర వస్తుంది అని అంటారు. సో నైటీస్ చాలా మంది కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా వేసుకుంటా, అప్పుడప్పుడు వేసుకుంటాను. అంటే హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అలా ఏమన్నా అనుకున్నప్పుడు నైటీ వేసుకునేదాన్ని. బట్ నాకు నైటీ వేసుకుంటే ఏంటంటే కాళ్ళకి తడుతుంది అన్నమాట. నేను ఫాస్ట్గా నడిచేస్తానో ఏమో మరి, కానీ కాళ్ళకి తడుతూ ఉంటుంది. నాకు అసలు కంఫర్టబుల్గా ఉండదు నైటీ. సో అందుకే నేను ఎక్కువ నైట్ డ్రెస్లే వేసుకుంటూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి మా చెల్లి దానికి ఏదో నైటీ ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో స్మాల్ సైజ్ వచ్చిందని తెచ్చి నాకు ఇచ్చింది. ఆ విధంగా ఒక నైటీ అయితే నా దగ్గర ఉంది, కానీ ఐ హార్డ్లీ వేర్ ఇట్. ఎప్పుడైనా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటేనే వేసుకుంటా, అంతే అనమాట. సో మొత్తానికి చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా ఎక్కడెక్కడో తిరిగిన నాకు మా ఇంటి దగ్గరే ఒక చిన్న షాప్లో స్మాల్ సైజ్ నైటీస్ అయితే దొరికినాయి. ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ నార్మల్ నైటీసే కొంచెం చిన్న సైజ్ ఉన్నాయన్నమాట. పెద్దవి తీసుకొని కుట్టేయించుకోవచ్చు అని అన్నారు, బట్ అంత టైం అస్సలు లేదు. సో అందుకని ఇవే ఇచ్చేసేయండి అని ఉన్న దాంట్లోనే స్మాల్ సైజ్లు ఎత్తికి ఒక 3 అయితే తీసేసుకున్నాను.
ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఈ నైటీస్ అవి ఇంట్లో పడేసి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చేసాను. ఎందుకంటే స్వీటు హాట్ అవి కూడా తీసుకొని వెళ్ళడానికి అనమాట. అంటే మా వదిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ. సో వాళ్ళ కోసం కొన్ని అన్నీ ప్యాక్ చేయించడానికని స్వీట్ షాప్కి వచ్చి అక్కడ కొన్ని స్వీట్స్ హాట్స్ తనకి వాళ్ళు ఏవేవైతే తింటారో అట్లాంటివన్నీ అయితే ప్యాక్ చేయించేసాను. అండ్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అందుకని పొద్దున్న నుంచి హడావుడిగా తిరుగుతున్నాను. అండ్ ఇదిగోండి మొత్తానికి కావాల్సినవి అన్నీ అయితే తీసేసుకున్నాను. కొద్దిగా తిరగడం అయింది కానీ అనుకున్నవన్నీ అయితే దొరికేసినాయిలేండి. ఏదైనా దొరకపోతే మళ్ళీ అరబ్బా అదొకటి ఉండిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏది మిస్ అవ్వకుండా అన్నీ దొరికేసినాయి. సో ఐమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాం. యాక్చువల్లీ ముందు వెళ్ళా, బ్యాగ్ అవన్నీ తీసుకొని వచ్చేసా, నైటీస్ తీసుకొని వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య గారికి మంచిగా టీ పెట్టేసి ఇచ్చా, పిల్లలకి స్నాక్స్ చేసేసి ఇచ్చి మళ్ళీ వెళ్ళి స్వీట్స్ అవి హాట్ అవన్నీ పట్టుకొని వచ్చా. సో ఇప్పుడు ఇంకా మీకు క్విక్గా చూపించేద్దాము నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము బయలుదేరాలన్నమాట. సో అందుకని లెట్ మీ షో యూ వాట్ ఐ బాట్ ఫర్ హర్. సో డైరెక్ట్గా బ్యాగెట్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలీ లైక్ దిస్ బ్యాగ్. ఎదుగోండి. సో దిస్ ఇస్ ద బ్యాగ్. బాగుందా? ఇట్లా ఈ డిజైన్ వస్తుందన్నమాట. సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఇలాగా లైట్ పేల్ ఆనియన్ పింక్ కలర్ ఇలా వచ్చింది హ్యాండిల్స్. అండ్ 2 పార్టీషన్స్తో వచ్చింది. అంటే ఇట్స్ అ గుడ్ పెద్ద సైజ్ బ్యాగ్, ఎందుకంటే తను చాలా స్టఫ్ క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. లైక్ రోజు వెళ్ళి రావడానికి అలాగా స్మూదీ బాటిల్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ లాంటివి పెట్టుకున్న ల్యాప్టాప్ కూడా పట్టేస్తుంది ఇందులో. అట్లా అనమాట. 2 పార్టీషన్స్ వచ్చినాయి ఇలాగా. సో 1 and 2 2 పార్టీషన్స్ తోటి మంచి, నాట్ టూ బిగ్ నాట్ టూ స్మాల్ అన్నట్టు అలా వచ్చింది. అండ్ ఇదే కాకుండా ఇక్కడ ఇలాగ మనకి పెద్ద స్లింగ్ ఇస్తారు కదా, అలా స్లింగ్ లాగా కూడా పెద్దది ఇచ్చారు, అది ఇందులో ఉంది. ఇది చిన్నది, దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ యూ వాంట్ ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలా వేసుకోవచ్చు. కింద కనిపించట్లేదు. దీని ఇంకా లేదు, ఈ షోల్డర్ విడ్త్ ఇంకా కావాలి అనుకుంటే దీన్ని ఇంకా హైట్ కూడా తగ్గించుకోవచ్చు అనమాట. సో చాలా బాగా అనిపించింది బ్యాగ్ నాకైతే. ఇది తీసుకున్నా. సో బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక జిప్ వచ్చింది ఇలాగా, ఇలా ఇక్కడ ఒక జిప్ వచ్చింది. సో దిస్ ఇస్ ద బ్యాగ్. నాకు చాలా నచ్చింది బ్యాగ్. నేను కూడా కొనుక్కుంటా తర్వాత అని చెప్తా. సో ఇది ఐ రియలీ లైక్ దిస్ వన్. సో నెక్స్ట్ ఇంకొక వ్యాలెట్ కూడా తీసుకున్నా. ఐ షో యూ వెయిట్. బ్యాగ్లోనే మెన్స్ వ్యాలెట్ తీసుకున్నా అనమాట. ఇలా వస్తుంది సింపుల్ లెదర్ వ్యాలెట్కి ఏంటంటే జిప్ ఉండాలన్నమాట కాయిన్స్ వేసుకోవడానికి మా వారికి. సో అందుకని జిప్ ఉన్న ఒక వ్యాలెట్ తీసుకున్నా. ఆయన ప్రస్తుతం వాడుతున్న వ్యాలెట్ కొద్దిగా ఇక్కడ టేర్ అయింది లైట్గా. సో ఇదేదో అంటే మరీ హడావిడిగా ఉన్నా ఫంకీగా ఉన్నా ఆయన వాడరు. సో అందుకని కొంచెం డీసెంట్గా ఉన్నది ఇలా బాగా అనిపించింది నాకు. ఇది యాక్చువల్లీ ఇది ఆఫర్లో ఉందన్నమాట, అందుకే తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద వన్ ఐ బాట్ ఫర్ హిమ్. ఇది మా ఆయన కోసం తీసుకున్న వ్యాలెట్. సో 2 కూడా బ్యాగెట్లో తీసేసుకున్నాను ఇవి 2. అండ్ కమింగ్ టు ద ఎక్సైటింగ్ షాపింగ్. ఒక జోక్ కూడా వచ్చింది కదా, నైటీలు అంటే మాకు ప్రాణం, అన్ని నైటీలతో చేస్తాం, బట్ హస్బెండ్ని పీడించి పట్టుచీరలు మాత్రం కొట్ట వేలు పెట్టి అని చెప్పి అలాగా కొన్ని నైటీస్ కోసం తీసుకున్నాను కదా. ఇదిగోండి ఇలా ఒక 3 నైటీస్ అయితే తీసుకున్నా. ఇవేంటంటే ప్యూర్ కాటన్ అండ్ ష్రింక్ అవ్వవు వాష్ చేసిన, అండ్ మెషిన్ వాష్ చేయగలిగిన నైటీస్ అన్నమాట ఇవి. సో ఇలాగ 3 డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను. పెద్ద ఆప్షన్స్ లేవు, ఎందుకంటే స్మాల్ సైజ్వి చాలా చాలా కష్టం. ఎక్కడ పోయినా ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఎక్సెల్ అని ఉంది. మా వదిన ఏంటంటే సేమ్ నా సైజే ఉంటుందన్నమాట, మాకు స్మాలే వస్తుంది. స్మాల్ లేకపోయినా అట్లీస్ట్ మీడియమో లార్జో ఉండాలి కదా. ఎక్సెల్ ఫ్రీ సైజులు అంటే ఇలా పెట్టుకొని చూస్తే ఒక్కొక్క నైట్ ఇంత ఉంది విడ్త్, ఇంత పొడుగు ఉంది. పొడుగు కొంచెం ఇలా చేసుకోవచ్చు, విడ్త్ ఎంతని కుట్లేస్తాము. సో అందుకని తిరగంగా ఒక్క షాప్లో అయితే దొరికినాయి. ఇలా పెట్టుకొని చూస్తే కూడా స్మాల్ సైజ్ ఉన్నాయన్నమాట. స్మాల్ అని కాదు, ఇవి కొంచెం చిన్న సైజ్ అని చెప్పారు, దీని మీద సైజే మెన్షన్ చేసలేదు. నేను ఇలా పెట్టుకొని చూస్తే చిన్న సైజు ఉన్నాయన్నమాట. సో అందుకని ఇవి ఒక 3 అయితే తీసుకున్నాను. తనకి ఏమి నచ్చితే అవి తీసుకుంటుంది అన్నట్టుగా. సో ఇవన్నమాట ఇప్పుడు షాపింగ్ చేసుకొచ్చింది. నాకు ఈ బ్యాగ్ మాత్రం బాగా నచ్చిందండి. సచ్ క్లాసీ కలర్ కదా, బాగుంది. ఐ లైక్ ఇట్. సైజ్ కూడా బాగుంది. ఎన్నిసార్లు చెప్తావు అని అనుకోకుండా నాకు నచ్చింది, అందుకే చూపిస్తున్నా మళ్ళీ. సో లెట్స్ గో. ఇంకా నేను ఇప్పుడు అర్జెంటుగా కొంచెం
ఈ డ్రెస్ మార్చేసుకొని ఇవన్నీ తీసుకొని వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అందుకే వెళ్ళేలోపే మీకు క్విక్గా షేర్ చేసేద్దాం, మళ్ళీ ఇవన్నీ ఇచ్చేస్తా కదా అని చెప్పి షూట్ చేస్తాను. సో అది బాగుందా బ్యాగ్, మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి గిఫ్ట్ చేసేవి కాబట్టి నేను యాసెస్గా ప్రైజ్ ఏం మెన్షన్ చేయట్లేదు. బ్యాగ్ ద కంపెనీ కదా, ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది, బట్ ఆన్లైన్లో నాకు డెలివరీకి టైం అయిపోతుంది అని చెప్పి నేను అర్జెంట్గా వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. సో అది ఓకే. బ్యాగ్ ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.